బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడు చూసిన లోకల్ అలర్ట్స్ న్యూస్. ముందుగా అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము చేసే వీడియో మరిన్ని మీకు రావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్. ఫ్రీగా వచ్చే సబ్స్క్రైబ్ లైకే కదండి. ఆఖరి రోజు ఓటింగ్లో తనుకోడి తడాకా, లెక్కలన్నీ తారుమారు, కామన్ కమర్షియల్ కప్పు కొట్టాడు. ఇలాగంటే రీతు చౌదరి ఫ్యాన్స్ హట్ అవుతారేమో, కానీ ఆమె ఎలిమినేట్ కావడంతో అతనికి పట్టిన దరిద్రం మొత్తం పోయింది. మొత్తం ఎలిమినేషన్ తర్వాతే డిమాండ్ పవన్లో అసలు సిసలు ఆటగాడు బయటకొచ్చాడు. ఎంత మార్పు అంటే అసలు అతను అగ్ని పరీక్షలో ఉన్నప్పుడు అతని ఫిజికల్ స్ట్రెంగ్త్, పవర్ చూసి బెదర్లేకపోయేట్టుగా పర్ఫార్మెన్స్ చేశాడు. శరీరాన్ని విన్యాసాలు చేసిన డిమాండ్ పవన్ ఓ టాస్క్లో భాగంగా కాళ్ళు పైన పెట్టలేక బొక్క బోర్లా పడ్డాడు. ఆ టైంలో అగ్ని పరీక్షలో ఎలా ఉన్నాడు? రీతు చౌదరి ప్రయాణం మొదలుపెట్టిన తర్వాత ఎలాగైపోయాడు అని దారుణంగా ట్రోల్ చేశారు. కానీ రీతు చౌదరి ఎలిమినేట్ అయిన తర్వాత బిగ్ బాస్ మళ్ళీ అదే టాస్క్ పెడితే పడ్డ చోటే మళ్ళీ గెలిచాడు. ఏ టాస్క్లో అయితే బొక్కబోర్ల పడ్డాడో మళ్ళీ తిరిగి అదే టాస్క్లో గెలిచి తొడగొట్టాడు. బిగ్ బాస్ సీజన్ 9లో గూప్స్ బంప్ సీన్ అంటే ఇదే. అసలు డిమాండ్ పవన్లో గేమర్ బయటకొచ్చింది మాత్రం రీతు చౌదరి నిష్క్రమణ తర్వాతనే. ఆమె హౌస్లో ఉన్నప్పుడు వీలైతే ప్రేమించుకోవడం, కుదరకపోతే గొడవ పడడం, దాంతోనే సరిపోయింది. బట్ ఇక్కడ డిమాండ్ పవన్ అనే తోడు అని వారాలు ఉన్నాడంటే రీతు చౌదరి వల్లే అన్నది కూడా నిజమే. వాళ్ళు అలాంటి కంటెంట్స్ ఇచ్చారు. మరి అందుకే అన్నాళ్ళు డిమాండ్ పవన్ హౌస్లో ఉన్నారు. రీతు చౌదరి ఎలిమినేట్ వరకు కూడా డిమాండ్ పవన్ అనే తోడు హౌస్లో ఉన్నాడని, అది కేవలం రీతుతో లవ్ కంటెంట్స్ ఇవ్వడం వల్లే అన్నది బహిరంగంగా రహస్యం. కానీ ఇప్పుడైతే రీతు బయటికి పోయిందో డిమాండ్ కాస్త బెబ్బుర్లీలా విజృంభించాడు. కేవలం ఫిజికల్ టాస్క్లోనే కాదు, తన ఆటలోనూ, మాటల్లోనూ, ప్రవర్తనలోనూ ప్రతి విషయంలో డిమాండ్ 2.0ని చూపించాడు. మొదటి వరకు డిమాండ్ పవన్ అంటే లవ్ కంటెంట్స్ కోసం వచ్చిన ఓ రోమియో అని రీతు వెళ్ళిపోయిన తర్వాత, ముఖ్యంగా చివరి వారంలో డిమాండ్ అంటే రోమియో కాదు రూలర్ అనిపించాడు. బిగ్ బాస్ హౌస్లోనే కాదు, బిగ్ బాస్ ఓటింగ్ శాసించే స్థాయికి చేరాడు.